కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సునీల్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో కొంచెం వెనుకబడిన ప్రాంతమైన పోర్ట్ ఏరియాలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మన పోర్ట్ ఏరియాలో డంపింగ్ యార్డు, రాజీవ్ గృహకల్ప ఏరియాలో, సామమూర్తి నగరం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నైట్ టైము ఈ బైకుల మీద ర్యాష్గా డ్రైవ్ చేయడము, అదేవిధంగా ఈ గంజాయి వంటి మత్తు పదార్థాలకి ఈ కొద్దిగా లోతట్టు ప్రాంతం కాబట్టి కొత్తగా ఇది డెన్సిటీ జనాభా తక్కువగా తిరుగుతుంటారు కాబట్టి ఇది ఈ ఏరియాలో కూడా నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏరియాలో కూడా మన ఈ క్రైమ్ బీట్స్ ఏర్పాటు చేసి ఆ ఏరియాలో ఎవరైనా నైట్ టైం కానీ లేకపోతే ఈ ఐసోలేటెడ్ ఏరియాలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో అందరికీ హెచ్చరించేది ఏంటంటే ఈ రాత్రుల్లో అన్నెసరిగా ఈ ఏరియాలో మీరు సంచరించినట్లయితే మీ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది. వాహనాలతో పాటు మీ దగ్గర ఎటువంటి మత్తు పదార్థాలు ఏమైనా పట్టుకుని ఈ ఏరియా ఫ్రీగా ఉంటుంది కానీ బీచ్ ఏరియాలో కనుక వచ్చి ఈ మత్తు పదార్థాలు కానీ మందు కానీ ఏదన్నా ఇక్కడ తీయడానికి బాగుంటుందని వస్తే కనుక మీ మీద కూడా చర్య తీసుకుంటామని తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ కాలేజీలు ఏరియాలో కానీ ఈ స్కూల్స్ ఏరియాలో కానీ ఈ అమ్మాయిలు వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరన్నా ఆ ఏరియాలో తారసపడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీర్చుకోవడం జరుగుతుంది. ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే 24 గంటలు అందుబాటులో ఉంటాం కాబట్టి వారి యొక్క సమస్యలు మా ఫోన్కి కానీ లేదా పోలీస్ స్టేషన్ ఫోన్కి కానీ ఇలా డైల్ 100 కానీ చెప్పిన వెంటనే మా యొక్క బ్లూ కోట్స్ కానిస్టేబుల్ ఒక 5 నిమిషాల్లో ఆ ప్రాంతానికి వస్తారు. మీ సమస్యలు ఏముంటే మాకు చెప్పుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు పోలీసు వారికి సహకరించండి. మీ ఏరియాలో కొత్త వ్యక్తులు కానీ కొత్త కొన్ని ఏదైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా జరుగుతున్నాయి, ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయని తెలిసిన ఎలా మాకు సమాచారం ఇచ్చిన అటువంటి ప్రివెంట్ చేయగలుగుతామని